అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక చిన్న వాక్యం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడాలి, భయపడుతూ పరిచర్య చేయాలి. ఎందుకు అంటే, పరిచర్య ఎంత గొప్పదో అంత పవిత్రమైనది, ఎంత ఆశీర్వాదకరమైనదో అంత శాపాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం కూడా మనకు ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గారిని మనం చూసుకున్నట్లయితే, ఆయన చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో, దేవుని పని విషయంలో యథార్థముగా విధేయత కలిగి పరిశుద్ధంగా పరిచర్య చేశాడు. గొప్ప దీర్ఘదర్శిగా మారిపోయాడు. రాజులను అభిషేకించిన ప్రవక్తగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏలీ కుమారులను మనం చూసుకున్నట్లయితే, ఏలీ కుమారులు ఆ యవన కాలమందు పరిచర్య విషయంలో వాళ్ళు పాపము చేశారు. నైవేద్యములు తీసుకొస్తున్న విషయంలో ప్రజలకు అసహ్యత పుట్టించే విధంగా పచ్చి మాంసమును వారు తిని అక్కడ అపవిత్ర కార్యములు చేసి స్త్రీల దగ్గర శయనించి దేవునికి కోపము తెప్పించి దేవుని దగ్గర శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ యొక్క వంశంలో ఎవరు కూడా వృద్ధ వయసు వచ్చే వరకు జీవించకుండా యవన వయసులోనే చనిపోయే శాపం వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మనం పరిచర్య చేస్తున్న ఎవరు కూడా ఆ యొక్క పనుల విషయంలో అపవిత్రమైన పనులు చేస్తూ దేవునికి కోపము తెప్పించి మనము శాపానికి గురి కాకూడదు. పరిచర్య చేస్తున్న మనం ఆశీర్వదింపబడాలే కానీ శాపాన్ని తెచ్చుకోకూడదని మీకు యేసయ్య నామములో మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.